कौंसिल में अरकान के सवालात पर जवाब देते हुए वज़ीर पूनम प्रभाकर ने कहा कि कई स्कूलों के पास 10 एकड़ ज़मीन, बेहतर क्लासरूम्स, जदीद इंफ्रास्ट्रक्चर और काबिल असातिज़ा मौजूद है। इसके बावजूद तलबा की कमी का सामना है। उन्होंने कहा कि स्कूलों में तलबा की तादाद बढ़ाने के लिए बड़ों की रहनुमाई से तालीमी माहौल बेहतर बनाया जाए। అధ్యక్ష ఈ అంశం తీసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలు స్ట్రెంత్ లేకుండా అధ్యాపక వర్గం నా దగ్గర ఒక నవాపేట అని విలేజ్ ఉంది చిగురుమాడు మండలంలో 50 మంది పిల్లలు ఉన్నారు 10 మంది టీచర్లు తప్పు పడతలేను ఆ గ్రామం నుంచి చాలా మంది 10 బస్సులు వస్తాను నేను మొన్న కూడా బస్సాపూర్ ఒక విలేజ్కి పోయినాం కలెక్టర్ గారు నేను కంప్యూటర్ ల్యాబ్ పెడుతున్నాను ఏదున్నా ప్రాబ్లం ఎక్కడుంది అనేది అంటే కొంత ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటేనే ఫస్ట్ నామోషి పరిస్థితి వస్తుంది మీరు అన్నట్టుగా పాఠశాల మీరు పిల్లలందరూ ఇక్కడ జాయిన్ చేసుకుంటే స్కూల్ ఉంటుంది ట్రాన్స్ఫర్స్ అంత ఇచ్చి గతంలో మొత్తం మా కరీంనగర్ టౌన్ ఉంటే మంకమోతోటలో ఒక ధనర్వాడ స్కూల్ ఉంటుండే ఒక కుమరవాడ స్కూల్ ఉంటుండే ఒక గంజాయి స్కూల్ ఉంటుండే ఒక గవర్నమెంట్ హై స్కూల్ 4 హై స్కూల్స్ ఉంటుండే అందరూ అక్కడికి పోయి చదువుకుందరు ఇప్పుడు ఏమైపోయింది స్కూల్స్ పెరిగిపోయినాయి లేకపోతే వ్యవస్థ టీచర్ల రిక్రూట్మెంట్ పెరిగిపోయినప్పటికి కూడా పిల్లల సంఖ్యకు సంబంధించి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రవీంద్ర భారతిలో మాట్లాడడం చెప్పారు ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు ఎంతమంది మీరు మనం అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకున్నా లేకపోతే ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా ఎన్ని టీచర్ రిక్రూట్మెంట్ చేసినా ఎంత హైయెస్ట్ శాలరీస్ ఇచ్చినా ఏమి ఇనిషియేటివ్స్ ఇచ్చినా కూడా మనం ఆ వ్యవస్థ పట్ల కొంత నేను గౌరవ సభ్యులందరూ కూడా మరొకసారి సభను మీరు దృష్టికి తీసుకొని